1945వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖున నెల్లూరు జిల్లా కావలి తాలూకా సిరిపురం గ్రామంలో తండ్రి గుండాబత్తిని రోషయ్య, తల్లి రాగమ్మల 4వ సంతానం దైవజనులు గుండాబత్తిని దేవదానం గారు. దైవజనులు గుండాబత్తిని దేవదానం గారు పుట్టిన స్థలం ప్రస్తుతం ఇలా. ఈ ప్రదేశంలోనే దేవుడు తల్లి రాగమ్మ గారికి కనబడి చనిపోయిన డేవిడ్ అన్న గారిని మరణం నుండి లేపారు. దైవజనులు పెరిగిన సిరిపురం గ్రామం ప్రస్తుతం. ఆయన చదువును అభ్యసించిన పాఠశాల ఏవిఎం కాంపౌండ్ నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్ కావలి ప్రస్తుతం. ఆయన తల్లి సంఘం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కావలి ప్రస్తుతం ఇలా. దేవదానం గారికి 2 అక్కలు, 1 అన్నయ్య. దేవదానం గారి పెద్దక్క యేసునాథమ్మ మరియు బావగారు, అన్నయ్య డేవిడ్ గారు మరియు వదిన, చిన్నక్క సువార్తమ్మ గారు. చిన్నక్క సువార్తమ్మ గారి జన్మదిన శుభాకాంక్షలు వారి మాటల్లోనే. 70 అయిపోయి 71లోకి వస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సేవ, నీ పరిచర్య ఎక్కువ అభివృద్ధి కావాలా. పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు దీర్ఘాయుష్యం ఇచ్చి 70లో నుంచి 71లోకి నడిపించినందుకు దేవుని స్తోత్రాలు చూపిస్తాం. దేవదానం గారు తన 24వ ఏట వరకు చదువును సాగించారు. ఆయనకు దేవుని సేవ పట్ల ఉన్న తృష్ణను బట్టి దేవుడు ఒక రాత్రి ఆయనతో మాట్లాడి సేవకు రమ్మని పిలిచారు. బైబిల్ కాలేజీలో తరఫీదు పొందుదామని ఆశించిన దేవదానం గారికి కావలిలో కృపమ్మ అనే ప్రవక్త్రిని యొక్క ప్రయోజనం ద్వారా 1969వ సంవత్సరం 7వ నెల 4వ తేదీన కావలిని విడిచిపెట్టి కాకినాడలో చర్చ్ ఆఫ్ గాడ్ బైబిల్ కాలేజీలో చేరడం జరిగింది. బైబిల్ కాలేజీలో 3 సంవత్సరాలు చదువుకొని అక్కడే 1 సంవత్సరం టీచర్గా పనిచేసి కొంతకాలం ఉయ్యూరులోను మరికొంతకాలం తునిలోనూ ఉన్నారు. 1971వ సంవత్సరం 12వ నెల 29వ తారీఖున దేవదానం గారు అమ్మాజీ అమ్మగారిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత 1974వ సంవత్సరంలో కుమారుడు సురేష్ కుమార్ గారు జన్మించారు. అటు తర్వాత 1975వ సంవత్సరం జనవరిలో విశాఖపట్నంలో సేవ చేయడం ప్రారంభించారు. 1976వ సంవత్సరంలో కుమార్తె రోఫ్కా గారు జన్మించారు. విశాఖపట్నం వచ్చి మొదట 10 మంది సంఘ సభ్యులతో రైల్వే క్వార్టర్స్లోని సంఘాన్ని నడిపించేవారు. తరువాత జైల్ క్వార్టర్స్లోని, అటు తర్వాత ఆశల్ మెట్టలోని సంఘాన్ని నడిపించారు. తరువాత దేవుని యొక్క నడిపింపు ద్వారా సీతమ్మదారిలోని సంఘాన్ని ప్రారంభించి నేటి వరకు మన దేవుని మహాకృపలో సంఘాన్ని నడిపిస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు. 1998వ సంవత్సరంలో కుమార్తె రోఫికా గారికి వివాహం చేశారు. 1998వ సంవత్సరంలో అమ్మాజీ అమ్మగారు ప్రభువునందు నిద్రించారు. తరువాత 2004వ సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖున కుమారుడు సురేష్ కుమార్కు వివాహం చేశారు. 2005వ సంవత్సరం నవంబర్ 13వ తారీఖున పెద్ద మనవరాలు జీవని పుట్టింది. 2009వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున చిన్న మనవరాలు జెరూరా పుట్టింది.
అతి సామాన్య ఇంట జన్మించి సామాన్య విద్యను అభ్యసించి పరిశుద్ధాత్మ ప్రేరణతో సెలయేరులా ప్రారంభమైన గుండాబత్తిని రచన వ్యాసంగం ఉత్తుంగ తరంగమై ప్రవహిస్తూ మొదట విడుదల చేసిన అసామాన్య గ్రంథం వేదాలలో యేసు ప్రభు దర్శనం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అనే గొప్ప ఆజ్ఞ ప్రకారం ముస్లిం సోదరులను ప్రేమించి వారికి నిజమైన దేవుని ప్రేమను రుచి చూపించిన అద్వితీయ గ్రంథం ఇస్లాంలో యేసు ప్రభువు దర్శనం. విభిన్న మతాలకు నిలయమైన మన భారతదేశంలో నిజమైన మతి మార్పిడిని చూపించిన అత్యుత్తమమైన గ్రంథం మత మార్పిడి వాస్తవమా? దేవుని సేవలో ఎదురొచ్చే సవాళ్లను అధిగమించి భావి తరాలకు మార్గనిర్దేశం చేసే గుండాబత్తిని మహాత్తర కావ్యం దేవుని సేవను గూర్చిన జ్ఞానం. మానవాళి రక్షణార్థం మహిమనగరిని విడిచి శిలువయాగాన్ని నిర్వహించిన మహోన్నతుని ప్రవచనాల సంపుటియే యేసు ప్రభువు శిలువ మరణ ప్రవచనాలు, వాటి నెరవేర్పు.
మంచితనానికి మరొక పేరు మీరు. మానవత్వానికి సమీప అర్థం మీరు. మీ ప్రార్థనా జీవితం పరిశుద్ధ ప్రవంజనం. మీ భక్తి మాన్యత పరిమళాల సౌరభం. మా కాపరి మాకు మార్గనిర్దేశం చేస్తారు. మా నాయకుడై సరి అయిన మార్గాన్ని బోధిస్తారు. దేవుని పట్ల మీ విశ్వాసం అచంచలం. పరిశుద్ధాత్మకు మీరు ప్రియనేస్తం. వ్యాధులలో వెన్నుచూపని వీరత్వం మీది. కష్టాలలో కృంగిపోని ధీరత్వం మీది. అవమానించిన అధైర్యపడని ఆత్మస్థైర్యం మీది. దుఃఖపరిచిన భీతిగని దృఢత్వం మీది. దేవుడు మీకిచ్చిన జ్ఞానవాకులు అనిర్వచనీయం. పరిశుద్ధాత్ముడు మీకిచ్చిన తలాంతులు అనితర సాధ్యం. భారతదేశమంతా మీ జ్ఞానవాక్కుని వెదజల్లాలని, రాకడ వరకు సంఘాన్ని సిద్ధపరిచి నాయకునిగా ప్రకాశించాలని ఇదే మా ప్రార్థన.